ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. యేసు ప్రభువారు ఈ లోకములో సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలలో ఆయన అనేక మంది ప్రజలకు సువార్త బోధిస్తున్నాడు. ఆ బోధిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలను ఉద్దేశించి చెప్పినటువంటి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 14వ వచనమును మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ప్రభువారే స్వయంగా చెప్తున్నాడు, నేను గొర్రెల మంచి కాపరిని. ప్రభు చెప్తున్నాడు, నేను గొర్రెల మంచి కాపరిని. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, గొర్రెలకు మంచి కాపరా లేకపోతే మంచి గొర్రెలకు కాపరా? నా ప్రశ్న అర్థమైందా? గొర్రెలకు మంచి కాపరా లేదా మంచి గొర్రెలకే ఈయన కాపరా? మంచి గొర్రెలు చెడ్డ గొర్రెలు ఉండవు, అవునా? కాపరిలలో మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. ఓకేనండి? గొర్రెల స్వభావము అవి మానవుల్లాగా ఆలోచించవు, మానవులలాగా పనులు చేయవు, అవునండి? సో ఇప్పుడు గొర్రెలు మంచివా లేకపోతే కాపరి మంచివాడా? యేసు ప్రభు అంటున్నాడు, నేను మంచి గొర్రెల కాపరిని అనే మాటకు అర్థం ఏంటంటే, దీన్ని రెండు రకాలుగా అర్థం చేస్తుంది. తెలుగు ఎప్పుడైనా కూడా మనకు 2-3 అర్థాలు ఇస్తుంది. మంచి గొర్రెలకు కాపరా లేదా గొర్రెలకు మంచి కాపరా? అవునా? మీకు ఇప్పుడు అర్థమైందని నేను చెప్పిన పాయింట్. సో యేసు ప్రభువు గొర్రెలకే మంచి కాపరి. ఎవరి గొర్రెలు? ఎందుకు యేసు ప్రభువు గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనము ఆలోచన చేయాలి. మామూలుగా గొర్రెలంటే తెలుసు మనకు, మేకలంటే తెలుసు, ఆవులంటే తెలుసు, పశువులన్నీ కూడా మనకు తెలుసు. సో యేసు ప్రభు వారు గొర్రెలు కాయడానికి వచ్చాడా? మీకు ఒక విషయం చెప్తాను. యేసు ప్రభు పుట్టగానే మొట్టమొదట ఎవరికి సమాచారం అందిందండి? గొర్రెల కాపరులకు సమాచారం అందింది. ఎందుకు గొర్రెల కాపరులకు సమాచారం అందింది? ఏమండి? మిగతా వాళ్ళు ఎవరు మెలకుతోటి ఉండరా? దేవుని నిత్య సంకల్పములో ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. ఆయన మొట్టమొదట గొర్రెల కాపరులకే ఎందుకు ప్రత్యక్షం కావాల్సి వచ్చిందంటే, ఈయన గొర్రెలకు మంచి కాపరి. అవునా అండి? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. సో ఇప్పుడు గొర్రెలుగా ఉన్నటువంటి మనుష్యులను సరి అయినటువంటి విధానములో పోషించడానికి, సరైన విధానములో వాటిని మేపడానికి, వాటికి కావలసినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడానికి గొర్రెల కాపరులు ఎలాగైతే తమ గొర్రెల కొరకు ప్రాణాన్ని పెడతారో, మనుషులందరి కొరకు ప్రాణము పెట్టడానికి పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మీకంటే మంచి కాపరిని అని చెప్పడానికి యేసు ప్రభు గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన పుట్టినటువంటి సమాచారం అర్థమైందా? ఊరికనే దేవుడు డైరెక్ట్ గా వెళ్ళి గొర్రెల కాపరులకు సమాచారం ఇవ్వలేదండి. లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల, మీరు కావలి కాస్తున్నటువంటి గొర్రె పిల్ల కాదు, లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చినటువంటి నిర్దోషమును నిష్కలంకమునైనటువంటి
గొర్రె పిల్ల రక్తము చేత కడగబడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ గొర్రెల కాపరి పుట్టాడు అని చెప్పడానికి గొర్రెల కాపరులకు మొదట సమాచారము అందించబడింది. సో మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడట? ప్రాణం పెడతాడు. మీరు గమనించండి, గొర్రెల కాపరులు ఎంత దూరమైనా వాటిని తోలుకొని వెళ్తూనే ఉంటారండి. ఎన్ని రోజులైనా ప్రయాణం చేస్తూనే ఉంటారు. తమకు కానటువంటి గొర్రెలను కూడా వారు మేపుతుంటారు. జీవాలు అంటారు వాటిని. అవంటే వారికి ప్రాణం. ఇప్పుడు మీ గొర్రెలైనా వీళ్ళ గొర్రెలైనా ఎవరి గొర్రెలైనా మేపవయ్యా అని అంటే సంతోషంగా అతను తీసుకెళ్లి గొర్రెలను మేపుతాడు. మరలా తిరిగి ఆ గొర్రెలన్నిటిని తీసుకొని ఎవరి దొడ్డిలోనికి వాటిని పంపించేంత వరకు తనదే బాధ్యత. ఉదాహరణకి ఒక 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, 100 గొర్రెలకు 100 కాపర్లు అవసరం లేదు. ఎంతమంది కాపర్లు కావాలి? ఒక కాపరి చాలు. ఆ ఒక్క కాపరి స్వరాన్ని 100 గొర్రెలైనా వింటాయి, 1000 గొర్రెలైనా వింటాయి. 23వ కీర్తన మీ అందరికీ బాగా తెలుసు. యెహోవా నా కాపరి. ఎవరన్నారు ఈ మాట? దావీదు భక్తుడు అన్నాడు, యెహోవా నాకు కాపరి. యేసు ప్రభు అన్నాడు, నేను గొర్రెలైనటువంటి మీకు మంచి కాపరిని. సో పాత నిబంధన కాలములో ఇశ్రాయేలీలకు కాపరిగా ఉన్నటువంటి వాడు దేవుడైనటువంటి యెహోవా అయితే ఆయన కునుకడు, నిద్రపోడు అనేటువంటి వాగ్దానం ఉంది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు చెబుతున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు తప్ప ప్రాణము తీసేటువంటి వాడు గొర్రెల కాపరి కాడు. ఒకవేళ ఆ గొర్రెలకు శ్రేష్టమైన ఆహారము కావాలంటే ఎక్కడికి తీసుకెళ్తాడు గొర్రెల కాపరి? పచ్చిక గల చోట్లకు తీసుకెళ్తాడు. ఆహారము లేనటువంటి స్థలానికి గొర్రెల కాపరి ఎప్పుడు కూడా తీసుకువెళ్ళడు. ఆహారం అనే మాటకు అర్థం ఏంటంటే నీకు జీవనము కలిగించేటువంటిది, నీకు ఊపిరిని కలిగించేటువంటిది, నిన్ను బ్రతికించడానికి అవసరమైనటువంటి ఆహారము ఎక్కడ లభిస్తుందో అక్కడికి నిన్ను తీసుకొని వెళ్తాడు. సో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పాత నిబంధనలో కొంతమంది కాపరుల గురించి దేవుడైనటువంటి యెహోవా యెహెజ్కేలుతో మాట్లాడిస్తున్నటువంటి మాటలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. నేటి సమాజములో ఉన్నటువంటి కాపరులు ఎలాంటి వారో ఆనాడు క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి కాపరులు ఇంతకంటే భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారనే విషయాన్ని యెహెజ్కేలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. పాత నిబంధన గ్రంథములో యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయములో వీరి యొక్క పరిస్థితి ఏంటో, వీరి యొక్క మనస్తత్వం ఏంటో, వీరి క్రియలు ఏంటో మనకు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, 34వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనము, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. ఎవరికట శ్రమ? తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. వచనాన్ని
ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో చూడండి. ఎవరికి శ్రమ అంటే ఇశ్రాయేలులకు కాదు శ్రమ, ఇశ్రాయేలుల కాపరులకు కూడా కాదు శ్రమ. ఎవరికి? తమ కడుపు నింపుకొను కాపరులకు శ్రమ. ఎలా నింపుకుంటున్నారు తెలుసా? వీళ్ళు ఎలా నింపుకుంటున్నారు తెలుసా? గొర్రెలను కాయవలసినటువంటి కాపరులు ఆ గొర్రెల మందలో బాగా క్రొవ్వినటువంటి వాటిని, బాగా బలిష్టమైనటువంటి వాటిని చంపుకొని తిని తమ కడుపు నింపుకుంటున్నారు. ఇక్కడ ప్రభువు సెలవిచ్చే మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలుల తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను ఏం చేయాలా? అంతేనా? వాళ్ళ డ్యూటీ ఏంటండి? కాపరుల డ్యూటీ ఏంటట? గొర్రెలను మేపాలి. గొర్రెలను మేపాల్సినటువంటి కాపరులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు గొర్రెలను మేస్తున్నారు. మీకు అర్థమైందా? గొర్రెలను కాపవలసినటువంటి కాపరులు గొర్రెలు ఏం చేయాలి? వీళ్ళు మేపాలి. గొర్రెలను మేపవలసినటువంటి కాపరులు గొర్రెలను ఏం చేస్తున్నారు? మేస్తున్నారు. ఎలా మేస్తున్నారు? ఎలాంటి గొర్రెలను మేస్తున్నారు అని అంటే దాని కింద చెప్తున్నారు చూడండి. మీరు క్రొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. వీళ్ళు ఎలాంటి కాపరులయ్యా అంటే గొర్రె చర్మాన్ని ధరించుకున్నటువంటి క్రూరమైనటువంటి తోడేళ్ళు అని ప్రభువు చెప్పాడు కదా. వీళ్ళు ఏం ధరించుకున్నారండి? గొర్రెను చంపి దాన్ని ఆహారము భుజించి దాని మాంసమును భక్షించి పైన ఏం కప్పుకున్నారండి? గొర్రె చర్మాన్ని కప్పుకొని సాధువులాగా నటిస్తున్నారట. కానీ వీరు లోపట ఎవరు? క్రూరమైనటువంటి తోడేళ్ళు. వీళ్ళు కాపరులు కాదు. వీరు కాపరి అనేవాడు గొర్రెలను లేదా మందను కాయాలి, మందను మేపాలి. కానీ వీళ్ళేం చేస్తున్నారు? క్రొవ్వినటువంటి పశువులను, క్రొవ్వినటువంటి గొర్రెలను చంపుకొని తింటున్నారు. ఎంత మూర్ఖులండి వీళ్ళు! ఒకసారి ఆలోచించండి. దీని ఆత్మీయ అర్థాన్ని నేను తర్వాత చెప్తా. ఇది దేవుడైనటువంటి యెహోవా ఇశ్రాయేలు కాపరులను ఉద్దేశించి చెప్తున్నాడంటే దీని వెనక దేవుని యొక్క ఆలోచన ఏమై ఉంటుంది, దేవుడు ఎంత వేదనతో ఈ మాట మాట్లాడుతున్నాడు అనేది మనం గ్రహించగలగాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎవడెటు పోతే మనకేందిలే, మనమైతే సేఫ్గా ఉన్నామా లేదా అనుకుంటాం. కానీ ప్రియులారా, దేవుడు అలా అనుకునేవాడు కాదు. తన మేకలకు లేదా తన గొర్రెలకు లేదా తన యొక్క మనుష్యులకు, తన ప్రజలకు ఏదైనా నష్టము జరిగితే ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? హెచ్చరిస్తాడు. ఏం చేస్తాడండి? హెచ్చరిస్తాడు, ఖండిస్తాడు, గద్దిస్తాడు. వినకపోతే లాస్ట్కి బుద్ధి చెప్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి కారకులు ఎవరో చెప్పండి. కారకులు ఎవరమ్మా? ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేయడానికి కారకులు ఎవరు? మీ పిల్లవాడు చెడిపోతున్నాడంటే దానికి కారణం ఎవరు? మీ సంఘము చెడిపోతుందంటే దానికి కారణం ఎవరు? బోధకుడు కాదు, సంఘ పెద్దలండి. కాపరి అంటే ఎవరు? నేను మళ్ళీ ఇప్పుడు డాక్టరీన్లోకి వెళ్ళను. డాక్టరీన్లోకి వెళ్తే మళ్ళీ వేరే సబ్జెక్ట్. బోధకుడు సంఘ కాపరి కాదు.
పాస్టర్ అని పిలుస్తారు కదా బోధకుడిని. పాస్టర్ అంటే బోధకుడు కాదు. ఈ విషయాలు తెలవక, ఈ గ్రీకులో పదాలకు అర్థాలు తెలవక బోధకుడిని పట్టుకుని ఏం చేస్తున్నారంటే పాస్టర్ని చేసేసారు. అయ్యగారు ఆయనే, కాపరి ఆయనే, అన్ని సంఘ కాపరి. సంఘ కాపరులు ఎవరో తెలుసా? సంఘములో ఉండేటువంటి పెద్దలు. ఎవరండి? సంఘ పెద్దలు. ఇప్పుడు గొర్రెలను మేపాల్సిన బాధ్యత ఎవరిది? సంఘ పెద్దలది. గొర్రెలు అంటే మీరంతా, అవునండి. సో ఇప్పుడు మిమ్మల్ని గైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే సంఘ పెద్దది. పాపం ఈ విషయం తెలియక బాధ్యత అంతా అయ్యగారి మీద రుద్దేస్తారు. సంఘములో జరిగే కార్యక్రమాలను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని కార్యక్రమాలన్నీ నిర్వహించాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే సంఘ పెద్దలు. విశ్వాసులను పచ్చిక గల చోట్లకు నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? సంఘ పెద్దలది. ఆదివారము ఆరాధనకు నడిపించాల్సిన బాధ్యత బోధకుంది కాదు, ఎవరిది? సంఘ పెద్దలది. ఏదైనా కార్యక్రమం జరుగుతుందనుకోండి, మీటింగ్ జరుగుతుందనుకోండి, దానిలో నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? సంఘ పెద్దలది. వారికి మేపవలసినటువంటి బాధ్యత ఎవరిది? బోధకుంది కాదు, ఎవరిదండి? కాపరిది. పాప ఈ విషయం తెలియక చాలా సంఘాల వాళ్ళు బోధకుణ్ణి ఏం చేశారంటే కాపరిని చేసేసారు. సంఘ కాపరి, దైవజనులు, రెవరెండ్లు, 20 రెండ్లు 60 రెండ్లు అని చెప్పి ఇంత పెద్ద డిగ్రీలు పెట్టుకుంటున్నారండి. వాళ్ళందరూ సంఘ కాపరులు కాదు. సంఘ కాపరులు అంటే సంఘాన్ని కాపాడేటువంటి పెద్దలు, వాళ్ళే పాస్టర్స్. దీని మీద ఒకరోజు మంచి లెసన్ చెప్తా. బిషప్లు అంటే ఎవరు, పోపులు అంటే ఎవరు, ఓవర్సీస్ ఎవరు, పాస్టర్స్ ఎవరు, ఇదంతా ఒక పెద్ద లెసన్ అండి. ఇది మీకు ఒకరోజు సందర్భంలో మనం క్లాస్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, ఇప్పుడు ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? మీకు ఒక విషయం చెప్పనా? పాత నిబంధన కాలంలో బోధకులు అనబడినటువంటి వారు లేరు. ప్రవక్తే బోధకుడు. ప్రవక్త ఎప్పుడు వస్తాడు? దేవుడు ఏదైనా సమాచారం ఇచ్చి నా ప్రజలతో మాట్లాడుకు అంటే వస్తాడు. ఆయనే టీచరు, ఆయనే ప్రీచరు, ఆయనే బోధకుడు. ఓకేనా? దేవుని మాటలు పలికేటువంటి వాడు ప్రవక్త. మరి ఈ ప్రవక్త లేనటువంటి కాలములో ఈ ప్రజలందరినీ క్రమశిక్షణలో పెట్టేవాడెవరు? బోధకుడా? బోధకుడు వారానికి ఒకసారి వస్తున్నాడు అనుకోండి, మరి మిగతా 7 రోజులు వీళ్ళను కంట్రోల్ ఉంచేది ఎవరు? అపోస్తల కార్యం మీరు చదివితే అపోస్తల కార్యములో ఎఫెసీ మన పౌలు సువార్త ప్రయాణాలు చేసుకుంటూ సంఘ పెద్దలను ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాడండి. ఎందుకు? సంఘమును కాపాడడానికి నేను వారం వచ్చి మీకు వాక్యం చెప్పను. మీ సంఘములో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు సంఘమునంతటిని కూడా ఆత్మీయంగా బలపడడానికి వారు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు మీకు సహకరిస్తారు. సంఘ పెద్దలు అంటే మొన్న ఒక ఆయన నాతో వాదన వేసుకుని, నేను కాదా సంఘ పెద్దను, నేను సంఘం పెట్టిన కాడి నుంచి వస్తున్నా, నువ్వు సంఘం పెట్టిన కాడి నుంచి వస్తూ సంఘ పెద్దవు కాదు. దేవుని వాక్యములో అనుభవం ఉండాలి, కుటుంబాన్ని బాగుగా ఏలువాడై ఉండాలి, ఏకపత్ని వ్రతుడై ఉండాలి, అవునా, దురాశ లేనటువంటి వాడై ఉండాలి, సజ్జన ప్రియుడై ఉండాలి, అతిథి ప్రియుడై ఉండాలి. ఈ లక్షణాలను చదువుకో బాబు అని చెప్పిన. నాకు అన్ని ఎరికే అన్నాడు. అన్ని ఎరికే అన్నవాడు నాతో వాదించాడు. మీకు విషయం చెప్తున్నా, ఎవరైనా సరే సంఘ పెద్దగా ఉండాలనుకుంటే అతనికి కొన్ని అర్హతలు ఉంటాయి. నేను 2 పడవల మీద ప్రయాణం చేస్తా అంటే నువ్వు ఆ సంఘ పెద్దగా అర్హత లేనటువంటి వాడివే నువ్వు. నేను ఏదైనా కార్యక్రమం చేయను అనగానే నువ్వు అలిగి వెళ్ళిపోయేవాడు సంఘ పెద్దగా ఎలా అవుతావు? ఇప్పుడు గొర్రెల కాపరు ఉన్నాడు అనుకోండి, ఒక గొర్రెను పిలిస్తే రాలే,
నేను పిలుస్తా నువ్వు రావా అని చెప్పేసి దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాను అనుకోండి, ఏంటి పరిస్థితి? వాడు మంచి కాపరా? కాదు కదా. సో ఆనాడు పాత నిబంధనలో ఉన్నటువంటి గొర్రెల కాపరుల పరిస్థితి ఎలా ఉందయా అంటే, వీళ్ళు మంచి మంచి గొర్రెలను ఏం చేస్తున్నారట, చంపుకొని వాటిని బలిచ్చి వాటి ఆహారాన్ని పూజించి గొర్రె చర్మాలను కప్పుకొని జీవిస్తున్నారంట. అంతటి దురాశ పరులు ఆనాడే ఉన్నారు. ఇంకా కిందికి వచ్చినాక చెప్తున్నాడు, ఇది చాలా బ్యూటిఫుల్ చాప్టర్ అండి. మీలో ఎప్పుడైనా చదివారో తెలియదు, బైబిల్ ఉన్నటువంటి వారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయాన్ని చదివే ప్రయత్నం చేయండి. 4వ వచనంలో బలహీనమైన వాటిని ఏం చేయరట వీళ్ళు? గొర్రెల కాపరి ఏం చేస్తాడండి? తన గుంపులో తన మందలో ఏదైనా గొర్రె కానివ్వండి, గొర్రె పిల్ల కానివ్వండి అస్వస్థతకు గురైతే, అది ఏదైనా బలహీనంగా కనిపిస్తే దాన్ని ఇమ్మీడియట్లీ ఏం చేస్తాడంటే తగినటువంటి వైద్యం దానికి అందించే ప్రయత్నం చేస్తాడు. గొర్రెలు కానివ్వండి, ఏదైనా ఒక పశువు కానివ్వండి, అది మనలాగా నాకు జ్వరం వచ్చింది, నాకు డైజెషన్ కావట్లేదు, నాకు వామిటింగ్ వస్తుందని చెప్పలేదు. అది ఎప్పుడైతే తన యొక్క యాక్టివిటీస్ని ఆపివేస్తుందో, తను గెంతాల్సినటువంటి గెంతులు వేయకుండా, తను వెళ్ళాల్సినటువంటి చోటుకి వెళ్లకుండా, తినాల్సినటువంటి ఆహారం సరిగా తినకపోతే మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడు తెలుసా? వెంటనే అది ఏదో అస్వస్థతకు గురి అయింది అని చెప్పి పరిశీలిస్తాడు. వ్యవసాయదారులందరికీ బాగా తెలుసు. తర్వాత కొంతమంది తమ ఇళ్లలో కోళ్లను ఆదుకుంటారు. ఈ కోళ్ళు జస్ట్ ఇలా ఒరిగింది అనుకోండి, వెంటనే తెలిసిపోద్ది ఏమైంది, కోడికి ఏదో జబ్బు చేసింది. మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్క పిల్లలు ఉన్నాయనుకోండి, ఆ కుక్క పిల్ల ఒక్క పూట భోజనం చేయకపోతే ఇమ్మీడియట్లీ ఏం చేస్తాం మనం? కుక్కకేదో అనారోగ్యం ఏర్పడింది, అర్జెంటుగా దీన్ని ఏం చేయాలి? హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నీ ఇంట్లో ఉన్న కుక్క కోసం ఆలోచిస్తావు, నీ ఇంట్లో ఉన్న కోడి కోసం ఆలోచిస్తావు, నీ ఇంట్లో ఉన్న బల్లి ఒకవేళ కనబడకపోయినా ఇలా బల్లి కనపడలేదని బల్లి కోసం దోలాడుతావు. సంఘములో ఒక విశ్వాసి కనబడకపోతే, నీ ఆత్మీయ కుటుంబములో ఒక వ్యక్తి కనబడకపోతే, ఒక అవయవము కనబడకపోతే ఏ రోజైనా నువ్వు చింతించావా? ఆ ఆత్మ ఎందుకు దేవుని సన్నిధిలో ఈరోజు రాలేదని ఏ రోజైనా మనము వారిని కలిసి వారితో మాట్లాడామా? ఆ బాధ్యత లేనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బలహీనమైనటువంటి వాటిని వీళ్ళు ఏం చేయరట? బలపరచరు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటట? బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. నా మీద కొంతమంది అంటారు, ప్రశాంత్ బ్రదరు మమ్మల్ని ఎందుకు పిలవాడు, మేము ఆరాధనకు రాకపోతే మమ్మల్ని ఎందుకు అడగాడు? నాకేం బాధ మీరు రాకపోతే? నా ఇంటికి రావట్లేదే, అవునా కదా? నేను మిమ్మల్ని బ్రతిమలాడాల్సిన పనే లేదు నాకు అసలు. నేను ప్రవక్తగా మీ మధ్యకు వస్తే మీకు 4 మాటలు చెప్పి వెళ్ళేవాడిని తప్ప మిమ్మల్ని ఇంటింటికి పోయి పిలుచుకొచ్చే బాధ్యత నాది కాదు. మీరు గమనించాలి ఈ విషయాన్ని. యేసు ప్రభువు ఇంటింటికి వెళ్ళి సువార్త చేయమని చెప్పలేదండి. మీరు ఏదైనా ఒక ఇంటికి వెళ్ళండి, ఆ ఇంట్లో బస చేయండి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ ఆశీర్వాదాలు ఆ ఇంటి మీదకి వస్తాయి, ఆ ఇల్లు అయోగ్యమైనదైతే మీ ఆశీర్వాదాలు మీకు తిరిగి వస్తాయంటే తప్ప ఆ శాపాలన్నీ వాళ్ళ ఇంటికి వస్తాయని చెప్పలేదు. సో ఇప్పుడు నేను మీ గ్రామానికి వచ్చాను, మీకు వాక్యం చెప్తున్నాను, అంతవరకే. మీరు ఆత్మీయంగా బలపడి ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ఇప్పుడు ప్రోత్సహించుకోవాలి. ఎవరైనా బలహీనంగా ఉన్నారనుకోండి, వాళ్ళని ఏం చేయాలి? బలపరచాలి. ఎవరైనా గాయపరచబడ్డారనుకోండి, వారి కట్లు
కట్టాలి. ఎవరైనా రోగముతో ఉన్నారనుకోండి, వారిని ఏం చేయాలా? స్వస్థపరచాలి. ఇది మీకు మీరుగా చేసుకోవాల్సినటువంటి పని. ఇంకొక మాట ఎగ్జాంపుల్గా చెప్తా. మీ ఇంట్లో నేను ఒక సభ్యుని, మీ ఇంట్లో నేను కూడా ఒక సభ్యుని. నాకు జ్వరం వచ్చింది, మీరు ఏం చేస్తారు? జ్వరం వచ్చింది నీకు కదా, మాకు కాదు కదా, మేము నీకేం చేయమని మీరు వెళ్ళిపోతారా? గోళీ మాత్రం నేను వేసుకుంటా, మీరు వేసుకోరు గోళీ. కానీ ఆ టాబ్లెట్ వేసుకోవడానికి కావలసినటువంటి ఆ మెడిసిన్ అంతా ఎవరు తెస్తారు? మీరే తెస్తారు. నాకు వాటర్ మీరే ఇస్తారు, నాకు ఫీడింగ్ మీరే ఇస్తారు, అవునా అండి? కారణం ఏంటి? నేను మీ ఇంట్లో ఒక సభ్యుణ్ణి, మీ కుటుంబంలో ఒక సభ్యుని నేను, అంతే తప్ప ఇప్పుడు నాకు ఎందుకు చేయాలని మీరు అనుకున్నారు అనుకోండి, మీలో ఏమి లేనట్టు, మానవత్వం లేదు. అర్థమైందా? సో ఇప్పుడు సంఘములో ఎవరైనా దేవుని దగ్గరికి రావట్లేదు అనుకోండి, ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? సంఘ పెద్దలు తీసుకోవాలి, సంఘ పరిచారకులు తీసుకోవాలి, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు తీసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో కుటుంబ పెద్ద లేడు, ఇంట్లో కుటుంబ పెద్ద లేదంటే సంఘ పెద్ద లేడు. సంఘ పెద్ద లేడు కాబట్టి జ్వరం వచ్చినప్పుడు మనుషులు లేవా? నువ్వు ఇస్తావా ఇవ్వవా? నువ్వు ఇస్తావా ఇవ్వవా? లేలే ఆయనే రావాలి, ఆయన వేయాలంటావా? నువ్వు చేయగలిగింది నువ్వు చేయాలి. అర్థమవుతుందా? నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మన సంఘములో కానివ్వండి, వేరే సంఘంలో కానివ్వండి, ఎవరైనా దేవునికి దూరం అవుతుంటే వారిని ఖచ్చితంగా ఏం చేయాలి? మీరు వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటో తెలుసుకొని ఆ సమస్య నుండి వారిని విడుదల చేయాలి. నాకు ఒక మంచి ఉదాహరణ చెప్పాలనిపిస్తుంది, కానీ నేను ఏది చెప్పినా ఎదుటి వాళ్ళను హట్ చేస్తున్నట్టుగా ఉంటుంది ఏమనిపిస్తుంది. మీకు తెలుసా, దొంగల చేతిలో చిక్కినటువంటి వాడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? మంచి సమరయుడి గురించి చెప్తున్నప్పుడు ఒకడు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడట? యెరికోకు వెళ్తున్నాడు. దేవుని సన్నిధి వదిలిపెట్టి పాపపు కూపంలోనికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో దొంగల చేతిలో చిక్కాడు, ఒళ్ళంతా చింతపండు చేయబడింది. సరే, మీలాంటి సమరయుడు ఏం చేశాడు తెలుసా? వాడి గాయాలు కట్టి వాడిని మళ్ళా తీసుకొచ్చి ఎక్కడికి అప్పచెప్పాడు? పూటకుళ్ళ వాడింటి కాడ అప్పచెప్పాడు. ఇక్కడ పూటకుళ్ళవాడు అంటే ఎవరో మీకు చాలా మంది తెలియదు, ఆ సందర్భం కూడా చెప్తా. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు దేవుని సన్నిధి విడిచి దూరముగా వెళ్ళిపోతుంటే అక్కడ ఇంకా బాగుంటుందని కూడా వెళ్ళిపోతే అక్కడ నీకు ప్రమాదాలు ఎదురైతాయి. ఆ విషయం మర్చిపోకు. ఉన్నటువంటి దానిని విడిచిపెట్టి ఏదో సాధిద్దామని, ఏదో చేద్దామని వెళ్తే అక్కడ నీకేమీ లభించదు. అక్కడికి పోయిన తర్వాత నువ్వు ఇంకా ఎక్కువ ఆత్మీయతను కోల్పోతావు. నీ మొదటి స్థితి కంటే కడుపటి స్థితి చాలా దారుణంగా ఉండబోతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా గమనించండి. సో ఇప్పుడు ఇక్కడ ఈ కాపరులు ఎలాంటి వారయ్యా అంటే, బలహీనమైన వాటిని బలపరిచేవారు కాదు, రోగము గల వారిని స్వస్థపరిచేవారు కాదు, గాయపడిన వారు కట్లు కట్టేవారు కాదు, తోలివేయబడిన వాటిని మరలా తోలుకొని వచ్చేటువంటి వారు కాదు. వీళ్ళు ఇంకా ఎలాంటి వాళ్ళయ్యా అంటే, అది మాత్రమే కాక వీళ్ళ మనసు ఎలాంటిదట? కఠినమైన మనస్సు గలవారై బలత్కారముతో, ఈ గొర్రెలు అమాయకులు, అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళను ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా బలవంతంగా, బలత్కారముగా అంటే బెదిరింపులకు పాల్పడి ఆత్మీయంగా బలపరచవలసినటువంటి వీళ్ళు ఆత్మీయంగా పడిపోయేటట్లుగా తయారు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గొర్రె కొంచెం వీక్గా కనిపించింది అనుకోండి, అది నడవలేకపోతూ ఉంది, అది ఆ కొండ ఎక్కలేకపోతుంది, దానికి ఆహారం అవసరమైనప్పటికీ ఆహారాన్ని అందుకోలేనటువంటి దీనస్థితిలో అది ఉంది. ఈ గొర్రెల కాపరు ఏం చేయాలి తెలుసా? మంచోడైతే
మీరే మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడు? రెండు పనులు చేస్తాడు. ఆ ఎత్తైనటువంటి కొండ ఎక్కలేనటువంటి ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుము అని ఎవరైతే ప్రార్థన చేసి ప్రాధేయపడ్డారో ఆ మంచి కాపరి ఆ గొర్రెను తన భుజమున మీద వేసుకొని శ్రేష్టమైనటువంటి బలమైనటువంటి ఆహారం ఉన్న దగ్గర తీసుకెళ్తాడండి. ఏం చేస్తాడు? అతడు భారముగా చూడడు. ఇది ఇంతలా ఉంది, దీన్ని ఎవడు మోస్తాడు అనుకోడండి. వాడు చాలా సులువుగా దాని భుజముల మీద వేసుకొని ఆ కొండపైకి తీసుకెళ్ళి అక్కడ మంచి ఆహారం ఉంది, నువ్వు బలపడడానికి కావలసినటువంటి శ్రేష్టమైన ఆహారం లభిస్తుంది అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి అక్కడ దానికి మంచి ఆహారాన్ని అందిస్తాడు మంచి కాపరి. చెడ్డ కాపరి ఏం చేస్తాడు? నీకు ఏమైంది, బలహీనంగా ఉన్నావు, నడుం మీద 4 దంతే నువ్వే పైకెక్కుతావని చెప్పి దాన్ని ఏం చేస్తాడంటే ఇంకొంచెం గట్టిగా కొడతాడనుకోండి, అదేమైపోతుంది చెప్పండి? ఆల్రెడీ బలహీనంగా ఉంది, దాన్ని ఇంకా నువ్వు కష్టపెడితే ఏమైపోతుంది? అది చచ్చిపోతుంది. ఏమైపోతుందండి? చచ్చిపోతుంది. ఎవరైనా ఆత్మీయంగా బలహీనంగా ఉన్నటువంటి వారిని మీరు ఇంకా ఏం చేస్తారంటే దిగజారేటువంటి పని చేస్తుంటారు. మీరంటే మీరు కాదు, జనరల్గా చెప్తున్నా. సంఘంలో ఎవరైనా ఆత్మీయంగా వెనుకబడి ఉంటే వారిని ఏం చేయాలి? మనము చెయ్యి పట్టుకొని లోపలికి నడిపించాలి. నీ భర్త రాట్లేడా, బరబర గుంజుకొని రా. నీ తండ్రి రాట్లేడా, తీసుకొని రా. నీ భార్య రాట్లేదా, సంకర పెట్టుకొని రా. ఏం చేస్తావు? ఇంట్లో కూర్చొని నడు. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఆటోమేటిక్గా వాళ్ళలో ఏమొస్తుంది తెలుసా? కొంత బలం వస్తుంది. ఏమొస్తుందండి? డాక్టర్ దగ్గరికి జ్వరం వచ్చిందని వెళ్ళావు. ఏమంటాడమ్మా పోగానే? ఒక 2 టాబ్లెట్లు 2 సూదులు ఇచ్చి ఇక నీకు జ్వరం తగ్గిపోయింది, నువ్వు పోయి బిర్యానీ తినిపో అంటాడా? ఫస్ట్ ఏం చేయమంటాడు? ఈరోజు ఓన్లీ పాలు బ్రెడ్ తిను, రేపు పొద్దుగాల 2 ఇడ్లీలు తిను, అవునా? మధ్యాహ్నము గింత చారు పోసుకొని అన్నం తిను, సాయంత్రము మళ్ళీ కొద్దిగా అన్నం తిను. ఒక 3 రోజులు ఇలా చేసిన తర్వాత 4వ రోజు నుంచి మటన్ తినొచ్చా? వద్దు. ఈ టాబ్లెట్స్ అన్నీ అయిపోయి, కోర్స్ అంతా అయిపోయి, నీ జబ్బంతా పూర్తిగా పాడైపోయినాక మళ్ళీ ఒకసారి నా దగ్గరికి రా, టెస్ట్ చేస్తా, అంతా క్లియర్ అయిన తర్వాత అప్పటి నుంచి తిందుకు. ఏ కోపమా? నీ మీద కోపం ఆయనకేమన్నా? నువ్వు బలహీనంగా ఉన్నావు. బలహీనంగా ఉన్నటువంటి నిన్ను 1 సారి 2 సార్లు 3 సార్లు కొంచెం కొంచెంగా ఏం చేయాలి? ఇప్పుడు బలం వచ్చేటట్టు చేయాలి. నాకేం కాదులే, నేను డైరెక్ట్గా తినేస్తా అంటే చచ్చిపోతావు నువ్వు. డైజెషన్ కాదు. అందుకే సాలిడ్ ఫుడ్ పెట్టమంటారు. ఫస్ట్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెట్టండి అని మెల్లమెల్లగా బలమైన ఆహారం తినేంతగా తయారు చేస్తారు. ఇప్పుడు ఆత్మీయంగా ఒకవేళ బలహీనంగా ఒక యవనస్తురాలో వివాహితురాలో లేకపోతే ఇంకేమైనా వివాహితుడో ఒకవేళ శారీరక క్రియలను హేతువు చేసుకొని ఆత్మీయతకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేయాలంటే ఇప్పుడు మనమే వారిని కొద్ది కొద్దిగా బలం వచ్చేటట్టుగా చేయాలి. వారు నడిచే స్థితిలో లేరు, వాళ్ళు ఆల్రెడీ పడిపోయారు. వారిని ఏం చేయాలి? ఇప్పుడు లేవనెత్తాలి. మనమే వారికి చేయూతనివ్వాలి, మనమే వారికి బలాన్ని దయచేయాలి. అర్థమైందా? ఇది మంచి కాపరి చేసేటువంటి పని. చెడ్డ కాపరి ఏం చేస్తాడంటే మూలిగైనక్క మీద తాటికాయ పడ్డట్టు బలహీనంగా ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెను ఏ విధంగానైతే ఇంకా కష్టపెడుతుంటాడో కొంతమంది
ఆత్మీయంగా బలహీనపడినటువంటి వారి మీద ఇంకొన్ని నిందలు వేస్తూ ఉంటారు, ఇంకొన్ని బలహీనతలు వారి మీద రుద్దుతుంటారు. ఇక నువ్వు వేస్ట్లే, ఇవి నువ్వు వచ్చినా వేస్టే, అయిపోయింది, నీ పనంతా అయిపోయింది అంటే వాళ్ళు ఇంకెందుకు వస్తారమ్మా? వారిని మనమే ఏం చేయాలా? ఆత్మీయంగా బలపరచాలి, ప్రోత్సహించాలి, వారికి మనం చేయూతనివ్వాలి. చాలామంది దేవుని దగ్గరికి ఏదైనా ఆపద రాగానే వస్తారండి, ఆ సమస్య తీరిపోయిన తర్వాత మళ్ళీ దేవునికి దూరం అయిపోతారు. అలాంటి వారికి మనం ఎన్ని చెప్పినా ప్రయోజనం ఏమీ. కానీ కొంతమంది దేవునిలోనే ఎదుగుతూ ఉంటారు, సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను తట్టుకోలేక దేవునికి దూరం. అలాంటి వారిని మీకు ఏమి ఈగోస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ పనేంటి? బలహీనంగా ఉన్నటువంటి వారిని బలపరచడమే. సో నెక్స్ట్ ఏమన్నాడు తెలుసా? కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఏమైపోయినాయట. దీని అర్థం తెలుసా? నువ్వు గనక వాటిని తిరిగి మరలా బలపరచకపోతే, తిరిగి మరలా వాటిని వెతకకపోతే, తిరిగి వాటిని పాత స్థితిలోని కనుక దేవుని దగ్గరికి తీసుకొని రాకపోతే అవి ఎక్కడికి పోతాయి? లోకల్లో కలిసిపోతాయి, లోకాశలకు లోనైపోతారు, శారీరక క్రియలకు వారు బానిసలు అయిపోతారు. దేవుడు లేడు, ఎవడు లేడు, మనకు మనమే దేవుళ్ళం అని వాళ్ళు దేనికి బలైపోతారు తెలుసా? అడవి మృగములకు బలైపోతారు. జాగ్రత్త. మీకు తెలుసా, అడవిలో క్రూర జంతువులు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి. ఏముంటాయమ్మా? క్రూర జంతువులు ఉంటాయి, కూరకు పనికొచ్చే జంతువులు ఉంటాయి. ఈ ప్రతి జంతువు కూడా వాటి వాటి ఆహార నియమాలను దేవుడు వాడికి ముందే పెట్టేశాడు. ఇది చాలా గొప్ప సంగతి. దేని ఆహార నియమాలను దేవుడు దానికి నియమించేశాడు. కానీ మనిషిని మాత్రము మృగాలకు ఆహారంగా దేవుడు సృజించలేదు. ఈ లాజిక్ తెలుసలేదు మీకు? మనుషులను మృగాలకు దేవుడు ఆహారంగా సృజించలేదు. మరి ఈనాడు చాలా మంది మనుషులు మృగాలకు ఆహారాలుగా ఎందుకు అవుతున్నారు చెప్తా. ఒక అడవిలో ఒక పులి ఉందనుకోండి, ఆ పులికి ఒక సరిహద్దు ఉంటుంది. ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల విస్తీర్ణములో ఆ పులి తన యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అంటే ఆ సరౌండింగ్లోనే అది తిరుగుతుంది, అంతకు మించి బయటికి రాదు. ఇది నా బార్డర్, ఇది నా బౌండరీ అని చెప్పడానికి అది ఏం చేస్తుందట అంటే అక్కడక్కడ మూత్ర విసర్జన, మల విసర్జన చేసి దాని కాళ్ళ గోళ్లతో అక్కడక్కడ కొన్ని గుర్తులు పెడుతుందట. ఇది మనుషులకు తెలవదు ఈ యొక్క విద్య. ఎందుకంటే మనము మృగాలం కాదు కదా, మనం జంతువులం కాదు, మన నాలెడ్జ్ వేరే. మరి ఈ నాలెడ్జ్ ఎవరికి ఉంటుంది? జంతువులకు ఉంటుంది. ఇది ఎవరి ఏరియా? ఇది పులి ఏరియా. ఈ ఏరియాకు లోపలికి మనం పోతే మనం ఏమైపోతాం? ఆపదలో పడిపోతాం. అందుకనే అది ఉన్నటువంటి ఏరియాలోకి ఎవ్వరూ వెళ్ళడానికి ఇష్టపడరు. మీరు కొన్ని అడవి ప్రాంతాలకు వెళ్తుంటే అక్కడ బోర్డులు ఉంటాయి. ఏముంటాయండి? పులులు ఉండేటువంటి అరణ్యం, అవునా? జింకలు ఉండేటువంటి అరణ్యం, నెమళ్ళు ఉండేటువంటి అరణ్యం, దయచేసి ఇక్కడ వాహనాలు నిలపకండి. చదివారు ఎప్పుడైనా మీరు? మేము తిరుగుతుంటాం కదా ఘాట్ రోడ్లలో, మాకు తెలుస్తాయి ఫారెస్ట్ ఏరియాలో తిరగడం, మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు. సో అక్కడ మీరు వెహికల్స్ ఆపొద్దు. ఎందుకు? అది ఎవరి ఏరియా?
అది పులి సంచరించేటువంటి ఏరియా. ఆ ఏరియాకు నువ్వు పోతే ఖచ్చితంగా ప్రమాదంలో పడతావు. నువ్వు పులిని ఒక్కసారి చూస్తే అది నేను 100 సార్లు చూస్తుందంట. నువ్వు ఒక్కసారి పులిని చూడగలిగితే అది నేను ఎన్నిసార్లు చూస్తుంది? 100 సార్లు చూస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు ఈ సందర్భాన్ని చెప్తున్నానంటే, నీవు దేవుని బార్డర్లో నుంచి బయటికి వెళ్తే, దేవుని యొక్క బౌండరీ లైన్ దాటి నువ్వు బయటికి వెళ్తే బయట ఎవరుతుంది? అడవి మృగాల యొక్క బౌండరీ ఉంది. అందులో సింహాలు ఉండొచ్చు, పులులు ఉండొచ్చు, చిరుతలు ఉండొచ్చు, ఏనుగులు ఉండొచ్చు, అవునా, నక్కలు ఉండొచ్చు, అడవి కుక్కలు ఉండొచ్చు, హైనాలు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ఏ క్రూర మృగము చేతిలో నువ్వు పడతావో నీకు తెలీదు. ధన వ్యామోహములో పడతావా, లేదా ఎదుటి వారి దాన్ని ఏమంటారంటే, ఆ పదం ఏదో అంటారండి, ఇంకా ఏదైనా కావచ్చు. మద్యం వ్యామోహంలో పడతావా, అధికార వ్యామోహంలో పడతావా, ఇంకా స్త్రీ లేదా పురుష వ్యామోహంలో పడతావా? నాకు ఆ వర్డ్ రావట్లేదు సరే. సో నువ్వు నా బౌండరీ దాటి బయటికి వెళ్తున్నావంటే నువ్వేమైపోతున్నావు? ప్రమాదములో పడిపోతూ ఉన్నావు. జాగ్రత్త. అక్కడ నీ దగ్గర నీకు అక్కడ ఏం ఎదురు చూస్తున్నాయి నీకోసం? క్రూర మృగాలు ఎదురు చూస్తున్నాయి. సింహము మాటు వేస్తుంది. ఎవరి కోసం? ఆహారం కొరకు మాటు వేస్తుంది. నువ్వు దాని దగ్గరికి వెళ్ళేంత దాకా వెయిట్ చేస్తుంది అది. ఎప్పుడైతే నువ్వు దాని దగ్గరికి వెళ్తావో నీ మీద ఏం చేస్తుందండి? దాడి చేసేస్తుంది. సీరియస్గా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీ అపవాది అయినటువంటి మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నాడట? తిరుగుతూ ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు దొరికావా, నీ పని ఖతం. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, కాబట్టి కాపరులు లేక ఏమి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఏమైనట? ఆహారమాయను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదిరిపోయినను వాటి గురించి విచారించేవాడే లేకుండా పోయాడు. పోతే పోని నాకేంటి, సంఘం ఏమైపోతే నాకేంటి, విశ్వాసులు ఏమైపోతే నాకేంటి, ఆ సహోదరుడు ఏమైపోతే నాకేంటి, నాకు సంబంధం లేదు, వాళ్ళతోటి నాకు అవసరమో లేదు. అదేనా కాపరిగా నీకున్న బాధ్యత? నీ సహోదరుడు తప్పు చేస్తున్నప్పుడు, నీ సహోదరుడు లోకములో పడిపోతున్నప్పుడు అతన్ని తిరిగి లాగాల్సిన బాధ్యత నీకుందా లేదా? మా ఇంటి వెనక, అంటే మా ఇంటి పక్కన అది వెనక 2 కలిసి వస్తాయి. సత్యనారాయణ రెడ్డి సార్ అనే సార్ ఉండేవాడు. మీకు టీచర్ ఆయన లెక్కల టీచరు. ఆయన అంటే చాలా మందికి భయం. మేము ఆయన అంకుల్ అంటుండేవాడు. ఆ అంకుల్ ఏం చేశాడు తెలుసా? నేను ఆ లెఫ్ట్లో వెళ్తుంటే నా వెనక నుంచి వచ్చి టకీమని నన్ను లాగి పక్కకి నిలబెట్టాడు. వన్స్ ఆ అంకుల్ లాగకపోతే నెక్స్ట్ స్టెప్ నాది ఎక్కడ తెలుసా? ఆ వరదలో నేను కొట్టుకొని పోయేవాడిని. నాకు ఈత రాదు, చిన్న వయస్సు, నీళ్ళంటే ఫస్టే భయం. సో ఆ నీళ్లు తాగేవాడిని, చచ్చిపోయేవాడిని. ఈరోజు మీ ముందు దేవుడిని నిలబెట్టేవాడు. ఆ రోజు దేవుడు నన్ను ఒక అంకుల్ ద్వారా నా ప్రాణాన్ని కాపాడాడు. ఇంకొక సందర్భం కూడా జరిగింది. మా ఇంట్లో బావి తీశారు. బావికి ఓడలు లేవు. మేము ఎండాకాలము బయట పడుకున్నాం.
మా అమ్మమ్మ కూడా మాతో పడుకునేది. నేను నిద్రలో లేచి చక్కగా బావి దగ్గరికి వెళ్ళి బావి మీద ఇట్లా కాలు పెట్టినా. లిటరల్లీ జరిగింది. ఇదేదో ఊహా కాదు నేను చెప్పేది. బావి మీద కాలు పెట్టగానే మా అమ్మమ్మ బుజ్జోడా అని గట్టిగా అరిచింది. ఆవరవగానే మా అమ్మ లేచి మా అమ్మ అరిచింది. నేను వెంటనే కాలు వెనక్కి తీసి వచ్చి వీళ్ళిద్దరిని కొట్టినా. ఎందుకు అరుస్తున్నారు మీరని. నిజంగా జరిగింది. వాళ్ళు సీరియస్ అయినా ఎందుకు అరుస్తున్నారు మీరు అంటే, నువ్వు అందులో పడిపోయేటోడి అంటే అప్పుడు లైట్ వేసుకొని చూస్తే నేను ఎక్కడున్నా తెలుసా, బావి అంచులో ఉన్నా. దేవుడు ఆ రోజు నన్ను కాపాడాడు. ఆ రాత్రే మా అమ్మ మోకరించి నన్ను మోకాళ్ళ మీద ఉంచి ప్రార్థన చేశాడు. ఇలా చాలా ప్రమాదాలలో దేవుడు నన్ను ఏదో రకంగా ఏం చేశాడండి, ఒకరోజే మా అంకుల్ ద్వారా, ఒకరోజు మా అమ్మమ్మ ద్వారా ఇలా కాపాడుకుంటూ వచ్చాడు. మరి ఇప్పుడు ఆత్మీయమైనటువంటి సంఘములో ఉండి సంఘములో నుండి వెళ్ళిపోతున్నటువంటి వారి విషయంలో మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలండి? వాడిని ఏం చేయాలి? మళ్ళీ మనం తీసుకొని లాగాలి కదా వెనక్కి. మనం ఆ లోకములో పడిపోయేటువంటి వారిని, పాపములో పడిపోయేటువంటి వారిని, మరణములోకి వెళ్ళేటువంటి వారిని జీవములోనికి తిరిగి రప్పించాలి. దీన్నే యాకోబు గారు అంటారు, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేకమైన పాపాలను కప్పివేస్తాడట. చూస్తారా ఒకసారి వచనం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి బ్రదర్. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు, ఇక్కడ సత్యము అంటే ఆత్మీయత నుండి లేదా వాక్యములో నుండి లేదా సంఘములో నుండి, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు, సంఘ పెద్దనా, సంఘములో ఉన్నటువంటి ఎవరైనా సరే మరి ఒకడు అతనిని మరలా సత్యమునకు మళ్ళిస్తే, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను సత్యము నుండి తొలగిపోయాడు అనగా సంఘము నుండి బయటికి వెళ్తున్నాడు, లోకంలో కలవబోతున్నాడు. లోకంలో క్రూర మృగాలు ఉన్నాయి. ఆ క్రూర మృగాల చేతిలో పడకుండా నువ్వు కనుక వారిని తప్పించగలిగితే, సత్యము నుండి తొలగిపోయినటువంటి వాడిని తిరిగి మరలా సత్యములోనికి నడిపించగలిగితే, పాపిని వాడిని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేస్తాడట. ఆ పని మీరు చేస్తారా? లేదా యెహెజ్కేలు గ్రంథములో ఉన్నటువంటి చెడ్డ కాపరులలాగా మీ గొర్రెలను మీరు భక్షించుకొని తింటారా? దయచేసి గొర్రెలను భక్షించే కాపరులుగా కాకుండా గొర్రెలను రక్షించే కాపరులుగా మనం ఉండాలని దేవుని వాక్యములో నుండి నేను హెచ్చరిస్తున్నాను. ఇంకా చెప్పాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. ఈ 34వ అధ్యాయం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయము చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు భవిష్యత్తులో ఇంకా మనకు అనేకమైన ఆత్మ విషయాలు తెలపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఓపికతో విన్నందుకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి అందరినీ దీవించుగాక.